హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైస్ అకాడమీ. టుడే ఎక్సలెంట్ కాన్సెప్ట్ డిస్కషన్ చేద్దాం. 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ప్రోగ్రెషన్ టాపిక్ నుంచి 10th క్లాస్ వాళ్ళకి ఏపీ వాళ్ళకు రెండుకి ఉంటుంది. బట్ ఈ క్వశ్చన్ చాలా మంది ఫార్ములా మెథడ్ యూజ్ చేస్తారు. ఈ ఫార్ములా ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ షార్ట్ కట్ చెప్పొచ్చు. సో ఇది టెట్ టు డిఎస్సి వాళ్ళకు స్పెషల్ గా యూజ్ అవుతుంది. టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ 3 క్వశ్చన్ ఇది. దీన్ని షార్ట్ కట్ చెప్తా చూడండి. దానికన్నా ముందు కాన్సెప్ట్ వినండి. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 టర్మ్స్ ఉన్నాయనుకో, గ్యాప్స్ ఎన్ని ఉన్నట్టు? 2 గ్యాప్స్ ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఉన్నాయనుకో, ఎన్ని గ్యాప్స్ ఉన్నట్టు? 3 గ్యాప్స్ ఉన్నట్టు. అంటే టర్మ్స్ ఉంటే దానికన్నా ఒకటి తక్కువ ఉంటుంది గ్యాప్. కాబట్టి ఇప్పుడు సేమ్ మెథడ్ లో మనం ఏం చెప్తున్నామంటే, చూడండి, 10th టర్మ్ అంటే 10 టర్మ్స్. 10 టర్మ్స్ అంటే ఎన్ని గ్యాప్స్? 9 గ్యాప్స్ ఇంటూ కామన్ డిఫరెంట్ ఎంత ఉంది ఇక్కడ? ఇట్లా రివర్స్ అయ్యారు. 5 - 1 కాదు, 1 - 5. 1 - 5 is 4, బట్ విచ్ 4? -4. కాబట్టి -4 కామన్ డిఫరెంట్ -4 అవుతుంది. ప్లస్ ఎప్పుడైనా ప్లస్ ఫస్ట్ టర్మ్ యాడ్ చేయాలి. ఫస్ట్ టర్మ్ ఎంత ఉంది ఇక్కడ? 5 ఉంది. కాబట్టి 9 4 is 36, -36 ప్లస్ 5. -36 ప్లస్ 5 is a -31. అవర్ ఆన్సర్ is a -31. ఆప్షన్ బి is a కరెక్ట్ ఆన్సర్. ఓకే, సేమ్ ఇదే విధంగా ఇంకో క్వశ్చన్ ఇస్తాం. దీనికి ఆన్సర్ చేసి కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.